పీవీఆర్ వాడేమో యాడ్లేసి డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా వాడు టార్చర్ చూపిస్తాడు. సినీ పోలీస్ వాడు మాత్రం షో పడే వరకు షో ఉంటుందో లేదో క్లారిటీ ఇవ్వకుండా మనం కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వచ్చాక ఓకే షో లేదమ్మా అని చాలా సింపుల్గా చెప్తాడనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే షో లేనప్పుడు ముందే దాన్ని షో క్యాన్సిల్ అయిందని ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చి లేకపోతే బుక్ అయి ఉన్న టికెట్లని ఆపి ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పడు. షో స్టార్ట్ అయిపోయిందని కంగారులో 20 నిమిషాల నుంచి లైన్లో నిలబడి ఆ లైన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చినాక సారీ సార్ షో క్యాన్సిల్. ఆ మేనేజ్మెంట్ ఉందే చాలా వర్స్ట్గా అనిపిస్తుంది అనమాట. సరే ఓకే ఎలాగలాగో మూవీ చూశాను, కాస్త డిలే అయిపోయింది. సరే మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగుందండి సినిమా, మంచిగా అనిపించింది. స్ట్రాంగ్ క్లైమాక్స్ అని ప్రొడ్యూసర్స్ కూడా చెప్తూ వచ్చారు. ఎస్ స్ట్రాంగ్ క్లైమాక్స్, కానీ మరీ స్ట్రాంగ్ అయితే కాదు. ఇట్స్ అ గుడ్ పాయింట్, మంచి క్లైమాక్స్. అసలు మీకు అసలు ఉప్పైన రేంజ్ క్లైమాక్స్ అని అన్నారు కానీ కాదు, ఒక ట్రూ లవ్ డెఫినేషన్కి ఎగ్జాంపుల్ లాంటి క్లైమాక్స్ అనమాట. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ పోర్షన్ వరకు కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా వర్కౌట్ అయినా. ప్రాపర్ ఇల్లందు, భద్రాచలం ఈ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఆ డాడీ అని పిలవడము, ఆ తెలంగాణ ప్రాపర్ పల్లెటూరులో ఉండే తెలంగాణ యాస అంత బాగుంది. ఎక్కడ యాస విషయంలో మాత్రం ఎక్కడా ఫేక్ చేసినట్టుగా అనిపించలేదు. నాకు ఎక్కడన్నా తేడా కొట్టిందంటే మధ్యలో కొంచెం ఆ లవ్ స్టోరీని ఎందుకో బాగా సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. అదొక్కటి పక్కన పెడితే సినిమా అంతా మంచిగా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ సీన్స్ ఉన్నాయి, మంచి క్లైమాక్స్ ఉంది. సో మంచి వాచ్ అండి, మంచిగా అనిపించింది. ఇక టెక్నికల్ విషయాలు మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ బాగుందండి. కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుంటే కలర్ గ్రేడింగ్లో ఎందుకో కొంచెం అట్లా ఫేడింగ్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది. అంటే కలర్స్ ఏంటో ఫేడ్ అయినట్టుగా అనిపిస్తాయి, కొంచెం అన్యాచురల్గా అనిపించింది. అది పక్కన పెట్టేస్తే మ్యూజిక్ చాలా బాగుందండి. ఉన్న 2-3 సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు. నాకు సినిమా మొత్తంలో అనిపించిన బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది ఆ లవ్ స్టోరీని కాస్త డ్రాగ్ చేయడం. అసలు మెయిన్గా మాట్లాడాల్సింది చైతు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ గురించి. బాగుందండి, ఆ ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ క్యారెక్టర్ బాగా చేశారు. సో అదండి మ్యాటర్. ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ దాంతోపాటు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటే కొన్ని ఫన్నీ సీన్స్ని, మంచి ఎమోషనల్ సీన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.